నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చదువుతున్నది 9th క్లాస్. చిన్నప్పటి నుంచే భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కూచిపూడి శాస్త్రీయ నృత్యం పట్ల ఎంతో ఆసక్తి ఆ చిన్నారికి. 270కి పైగా ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు భారత్, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎంతోమందికి తన స్టేజ్ షోతో ఆకట్టుకున్న ఆమె అనడం కంటే ఆ చిన్నారి అనడం కరెక్టేమో. ఆ చిన్నారి శ్రేష్ఠ ఇప్పుడు మన సుమన్ టీవీతో ఉన్నది. ఆమెతో మనం మాట్లాడదాం. తల్లి చెప్పమ్మా, చూస్తే 9th క్లాస్ చదువుతున్నావు, కానీ ఎన్నో అరుదైన అవార్డు అంటే నంది అవార్డు కూడా నువ్వు సాధించావు ఇటీవల జరిగిన అంతర్జాతీయ నృత్యాల్లో. ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత చిన్న వయసులో ఇన్ని అవార్డ్స్ తెచ్చుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. దీనికోసం మా అమ్మ నాన్నని నేను చాలా ధన్యవాదిస్తున్నాను. ఇంకా చాలా కష్టం యాక్చువల్గా ఇంత చిన్న ఏజ్లో ఇన్ని అవార్డ్స్ తీసుకోవడం అంటే, కానీ నాకు చాలా కష్టపడి నేను ఇంత కష్టపడి తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఏ ఏజ్ నుంచి అసలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నావు? అంటే 9th క్లాస్కే ఇన్ని అవార్డులు పొందడం అంటే ఒక అరుదైన విషయం. దాంతోపాటు మలేషియా లాంటి ఇతర దేశాల్లో స్టేజ్ షోస్ కూడా నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు. ఎలా అనిపిస్తుంది? అంటే ఏ ఏజ్ నుంచి నువ్వు నేర్చుకున్నావు ఈ డ్యాన్సెస్ అన్ని కూడా? నేను 2nd క్లాస్ నుంచి కూచిపూడి అనే నృత్యం నేర్చుకుంటున్నాను. మా గురువు శ్రీమతి కూచిపూడి నాగచందన గారు నాకు ఈ నృత్యం నేర్పించారు. ఎలా అనిపిస్తుంది? అంటే నీకు స్కూల్లో కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అందింది? అంటే ఈ ఒక అమ్మాయి ఇంత స్టేజ్ వరకు వెళ్ళింది అనగానే నీకు ఎలాంటిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు? అందరూ యాక్చువల్గా నాకు చాలా గర్వంగా ఉన్నారు నా పట్ల. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా మా గురువు అసలు నాకు చిన్నప్పటి నుంచి నాతోనే ఉంటూ నాకు ఇన్ని పాటలు నేర్పిస్తూ ఇంకా కూచిపూడి అంటే ఏంటి అని చెప్పింది కూడా మా గురువే. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేసావా? అంటే ఇంత చిన్న ఏజ్లోనే నంది అవార్డు అందుకోవడం, అంటే అందులో కూడా ఏపీ భవన్లో ఢిల్లీ అనగానే అందరికీ అగ్ర నాయకులు అందరూ ఉంటారు. నరేంద్ర మోడీ కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా అక్కడ ఉంటారు. అంతమంది ముందు స్టేజ్ షో చేశావు. ఎలా అనిపించింది నీకు? స్టేజ్ భయం వేసిందా నీకు? నాకు ముందు చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను, కానీ ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఆ నంది అవార్డు తీసుకున్నప్పుడైతే అసలు చాలా సంతోషంగా అనిపించింది. ఎస్పెషలీ ఢిల్లీలో చేయడం అంటే చాలా గర్వకారణం. ఇంకా అది కూడా నంది అవార్డు తీసుకున్నాను ఏపీ భవన్లో. అందుకని ఆ రోజు నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేని చాలా సంతోషకరమైన రోజు. అంటే అసలు ఫస్ట్ స్టేజ్ షో ఏ ఇయర్లో చేసావు? అలా ఫస్ట్ స్టేజ్ షో చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? నేను 2017లో చేశాను ఫస్ట్ స్టేజ్ షో. అది ఒక అమ్మవారి గుడిలో చేశాను నా ఫస్ట్ ప్రోగ్రామ్. ఆ రోజు చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మొదటిసారి అన్నమాట నేను ప్రోగ్రామ్ చేయడం. కానీ ఆ అమ్మవారికి ఉన్న పవర్ వల్ల నేను చాలా బాగా చేశాను ఆ రోజు నుంచి నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది కూచిపూడి మీద. భయం వేసింది. నేను ఒక్కొక్కసారి నవ్వడం మర్చిపోయాను, అంత భయం వేసింది. కానీ నేను చాలా బాగా చేశాను ఆ రోజు. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పిల్లలందరూ కూడా డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి అని రకరకాల థాట్స్లో ఉంటారు. కానీ నువ్వు భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కూచిపూడి డ్యాన్సర్లో నీ ప్రతిభను చూపిస్తున్నావు, ఎంతో అరుదైన అవార్డులు సాధిస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే తోటి పిల్లలతో కాకుండా నువ్వు ఈక్వల్గా వేరేగా నీ స్థాయిని చూపించుకుంటున్నావు ఈ ఏజ్లో. ఎలా అనిపిస్తుంది నీకు?
నాకు యాక్చువల్గా ఇండియన్ ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ కూచిపూడి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి అనే నగరంలో నుంచి పుట్టింది. ఇంకా దీంట్లో ఏంటంటే నవరసాలు, ఇంకా పాట పాడుతూ నృత్యం చేయడం చాలా బాగుంటుంది. అందుకని నేను కూచిపూడి ఎలా అయినా పెద్దయ్యాక కూచిపూడిని రిప్రజెంట్ చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు మమ్మీ డాడీ వాళ్ళని నువ్వే అడగడం మొదలెట్టావా? అంటే నా డ్యాన్స్ నేర్చుకుంటానా, లేకపోతే వాళ్ళే నిన్ను తీసుకెళ్ళి క్లాస్లో జాయిన్ చేయడం జరిగిందా? అసలు ఏం జరిగింది? అంటే ఇంత చిన్న వయసులోనే అన్ని అవార్డులు రావడం అంటే నీకు ఎంతో తపన ఉండాలి, కృషి ఉండాలి. దాని అనగతల చాలా ఇంట్రెస్టెడ్గా నువ్వు డ్యాన్సెస్ నేర్చుకోవాలి. అసలు థాట్ ఎలాగొచ్చింది అసలు నీకు ఈ థాట్ అంతా? నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చూశాను కూచిపూడిది. అప్పుడు మా అమ్మ అడిగారు, నీకు ఈ డ్యాన్స్ నచ్చిందా అని. అంటే చాలా బాగుంది, నేను నేర్చుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు మా అమ్మగారు నన్ను చందన మ్యామ్ దగ్గర జాయిన్ చేశారు. అప్పటి నుంచి నేను ఈ కూచిపూడి అనే నృత్యం నేర్చుకున్నాను. నేను 2017లో నుంచి కూచిపూడి నేర్చుకున్నాను. అప్పుడు నాకు 6-7 అలా ఉంటుంది. 6-7 ఇయర్స్. ఇంకా నీ గోల్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో నువ్వు ఉన్నావు, నంది అవార్డు తీసుకోవడం అంటే చాలా అసలు ఆషామాషి విషయం కాదు. ఎంతో ట్రై చేస్తే కానీ ఆ అవార్డు అచీవ్ చేయలేవు. కానీ ఇంత షార్ట్ టైంలో నువ్వు అచీవ్ చేసావు. నీ ఫ్యూచర్ గోల్ అంటే ఏం చెప్తావు మరి? నా ఫ్యూచర్ గోల్ అంటే యాక్చువల్గా నేను మన సొసైటీకి ఏమైనా యూస్ఫుల్గా ఉండే ఒక మంచి జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలాగే నేను ఆ జాబ్ చేస్తున్న డాన్స్ ప్యాషన్ని కూడా వదలకుండా నా డాన్స్ని కూడా ఒక క్లాస్ పెట్టి నడిపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంట్లో మమ్మీ డాడీ సపోర్ట్ ఎలాగొస్తుంది నీకు? అంటే బాగుంటుందా? మమ్మీ డాడీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారా నీకు? మమ్మీ డాడీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నా స్టడీస్ ఎలాగో అలాగే నా డాన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటారు, కానీ నేను రెండింటిని మేనేజ్ చేసుకుంటాను. అంటే అసలు సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్లో అందరూ కూడా పేరెంట్స్ కానీ ఇటుపక్క టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ మీద ఫుల్ ఫోకస్ పెడతారు. అంటే లాట్స్ ఆఫ్ హోమ్ వర్క్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్కువ స్టడీస్ అవర్స్లో ఎక్కువ ఉంచడం కానీ చేస్తుంటారు. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి నువ్వు ఏం చేస్తుంటావు మరి డేలో? నేను ఒక సెపరేట్ టైం అనేది పాటిస్తాను. నేను నార్మల్గా లెగిసేది 5:30కి. 5:30కి లెగిసి నేను నా యూనిఫామ్ అది వేసుకొని నా హోంవర్క్ ఏదైతే ముందు రోజు ఇస్తారో అది కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్ళి, స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని డ్యాన్స్కి వెళ్ళి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ఇదే రోజు రిపీట్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు స్కూల్స్లో టీచర్స్ నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉంటుంది? అంటే ఒక అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందంటే ఒక గర్వకారణం. అలాంటిది మంచి మంచి అవార్డులు నువ్వు అందుకున్నావు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానివ్వండి, లేకపోతే విదేశాల్లో కూడా నీ పర్ఫార్మెన్స్తో ఎంతోమందిని ఆకట్టుకున్నావు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీచర్స్ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది? టీచర్స్ అప్పటి నుంచి యాక్చువల్గా నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు ఏ సెపరేట్ సబ్జెక్ట్ ఉందో, ఎస్పెషలీ మ్యాథ్స్ అంటే కొంచెం భయం అనమాట. సో ఎస్పెషలీ మ్యాథ్స్ ఆవిడ చాలా బాగా చెప్తున్నారు. నేను ఒక క్లాసికల్ డాన్సర్ అని తెలిసిన దగ్గర నుంచి. అమ్మ, ఇంత చిన్న ఏజ్లోనే 270 పైగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు. అరుదైన అవార్డులో అయినటువంటి నంది అవార్డు కూడా సాధించావు. ఇంకా ఎలాంటి అవార్డులు ఏమైనా సాధించాలని ఆసక్తి ఉందా, లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటున్నాం మరి ఫ్యూచర్లో? నేను ఇంకా పెద్ద అవార్డు తీసుకుందాం అనుకుంటున్నాను. నేను చాలా కష్టపడి ఎలా అయినా ఇంకా పెద్ద అవార్డ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఢిల్లీలో కూడా ఇంకా మంచి అవార్డ్స్, ఇలా నేషనల్ వైడ్ ఇంకా మంచి అవార్డ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఇంత డ్యాన్స్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు, అందరి దగ్గర ఒక మనల్ని పొందుతున్నావు. అందరూ కూడా నేను చూసి ఎంత బాగా చేస్తుంది ఈ చిన్న అమ్మాయి అనుకుంటున్నారు. అసలు కూచిపూడికి భరతనాట్యానికి వేరియేషన్ తెలుసా? అంటే ఇంత చిన్న ఏజ్లోనే అంత పెద్ద క్వశ్చన్ అడిగారంటే అనుకోకు. భరతనాట్యంకి కూచిపూడికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. భరతనాట్యం అనేది తమిళనాడులో జనరేట్ అయింది, కానీ కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో జనరేట్ అయింది. కూచిపూడికి భరతనాట్యంకి ఎక్స్ప్రెషన్ వైజ్ డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే కూచిపూడిలో మనం పాటని ఎక్కువ నరేట్ చేస్తాము, ఇంకా నోటితో కొంచెం లిప్ మూమెంట్ ఇస్తే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాము. కానీ భరతనాట్యంలో వాళ్ళు ఎక్కువ లిప్ మూమెంట్ ఇవ్వరు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే చేస్తారు. ఇంకా డిఫరెన్స్ వైజ్ అంటే మన డ్రెస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కూచిపూడిలో ఒక ఫ్యానే ఉంటుంది, భరతనాట్యంలో 3 ఫ్యాన్స్
డ్యాన్స్ అలా ఉంటాయి. అంటే మరి చిన్నప్పటి నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నేర్చుకున్నావా? మరి చాలా కష్టంగా ఉంటుంది కదా మరి, అంటే ఒక పక్క మరి కోపం అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, అంటే నవరసాలు పండించాలి డ్యాన్స్లో అంటే, మరి కష్టం అనిపించలేదా మరి నీకు? నేను చిన్నప్పుడు కొంచెం కష్టపడేదాన్ని నవరసాలు అవి పండించడానికి. ఎందుకంటే కొన్ని మెచ్యూర్ నవరసాలు కూడా ఉండేవి, కానీ నాకు ఆ ఏజ్లో అవేంటో నాకు తెలిసేవి కాదు. కాబట్టి కొంచెం కష్టంగా ఉండేది, కానీ మా గురువుగారు చెప్పిన ప్రకారం చేసేదాన్ని. కాబట్టి నాకు నవరసాలు నా చిన్నప్పుడు కొంచెం బాగా వచ్చాయి. అంటే నీకు ఇప్పుడు నవరసాల్లో బాగా కష్టమైనది అంటే నేను సాధించలేకపోతున్నాను, బాగా ట్రై చేసి అలవాటు చేసుకున్న ఒక రసం అంటే ఏం చెప్తావు నవరసాల్లో? అది శృంగార. యాక్చువల్గా శృంగార అంటే అది చాలా మెచ్యూర్డ్ అనమాట. కానీ మా గురువారు చెప్పేవారు అది శృంగార అంటే ఒక హస్బెండ్కి ఇంకా వైఫ్కి ఉండే బాండింగ్ అని. కానీ నాకు అదేంటో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. అలా పెద్ద అయిన తర్వాత 7th క్లాస్లో నాకు శృంగార అంటే ఏంటో వచ్చి అప్పటి నుంచి నేను ఈ శృంగార అనే ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ చిన్నారి శ్రేష్ఠ కూడా ఇంక మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని మనం కూడా కోరుకుందాం. అలాగే తన ఫాదర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఈ పాపకి ఈ ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం ఏంటి, ఏ ఏజ్లో ఈ పాపకి ఇలా నేర్పించారు అనే మరిన్ని విషయాలు ఆ ఫాదర్ కూడా ఉన్నారు, ఆ ఫాదర్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పాప చూస్తే చిన్న ఏజ్, ఇంత చిన్న ఏజ్లోనే ఎన్నో అరుదైన అవార్డులు తన సొంతం చేసుకుంది. 270కి పైగా స్టేజ్ షోస్ చేయడం అంటే ఒక చిన్న ఆషామాషి విషయం కాదు. ఎలా అనిపిస్తుంది సార్ ఒక పేరెంట్గా మీకు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, అంటే ఫస్ట్ చిన్నప్పుడు తను మామూలుగా ఒక డ్యాన్స్ చూస్తే, యాక్చువల్లీ తను చెప్పినట్టు మేము ఒక డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేసామండి. సో తనకి అది యాక్చువల్గా చిన్న హాబీలో స్టార్ట్ అయ్యి తర్వాత ప్యాషన్గా ఎక్కువ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే తను మెల్లమెల్లగా ఒక్కొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ బై పెర్ఫార్మెన్స్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతా ఇస్కాన్ ఒకసారి యాక్చువల్గా లాక్డౌన్ టైంలో అండి ఆల్ ఓవర్ నేషనల్ వైజ్ మొత్తం డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు. అందులో ఫస్ట్ వచ్చిందండి నేషనల్ వైడ్లో. సో అప్పుడు తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బాగా పెరిగాయి. సో అప్పటి నుంచి పేరెంట్స్గా మేము ఎడ్యుకేషన్తో పాటు డ్యాన్స్ కూడా, అంటే డెఫినెట్గా చదువు ఒకటే కాకుండా ఏదో ప్యారలల్గా ఒక యాక్టివిటీ, అంటే ఇది గేమ్స్ అంటే కానివ్వండి, లేకపోతే ఏదైనా మన కల్చరల్ రిలేటెడ్ అయితే కానివ్వండి, ఏదైనా హాబీ ఉంటే బాగుంటుందని చెప్పి అట్లా స్టార్ట్ చేసామండి. బట్ ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి మా వైఫ్ అండ్ నేను కూడా. అంటే మన ఇండియన్ ట్రెడిషన్, మన కల్చర్ని ఇలాగా పిల్లలు నేర్చుకొని మన ఇండియన్ ట్రెడిషన్ని, కల్చర్ని అట్లాగా కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ మన భారతదేశంలో చాలామంది వెస్టర్నైజ్ అయిపోతున్నారండి. అంటే వెస్ట్రన్ డ్యాన్స్ కానీ లేకపోతే యూత్ వెస్ట్రన్ డ్యాన్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. బట్ మీరు కంపేర్ చేస్తే క్లాసికల్ డ్యాన్స్లో మనం యాక్చువల్గా తను చెప్పినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కంపారిటివ్గా కొంచెం చాలా బాగుంటుంది కూడా, యాక్చువల్గా మన కల్చర్ని మనం రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో ఇంకొకటి మీరు చూస్తే ఈ కల్చరల్ సాంగ్స్ ఏముంటాయంటే మోస్ట్ ఆఫ్ ఈ అన్నమాచార్య కీర్తనలు కానీ లేకపోతే రామదాస్ గారి కీర్తనలు కానీ, అంటే మీరు చూస్తే మన ట్రెడిషన్ మహాభారతం, రామాయణం, అందులోంచి చిన్న చిన్న ఘట్టాలు అవి పాటల రూపేణా వీళ్ళు డ్యాన్స్ చేస్తారండి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కూడా ఓకే మన రామాయణంలో ఇట్లా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కొన్నిసార్లు పాప కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందండి. సో మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో సో అప్పుడు ఏం జరిగింది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వాళ్ళకి కూడా ఎంతూజియాజం, ఓకే అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఇట్లా క్వశ్చన్స్ హిస్టరీ మీద కూడా ఒక మంచి క్వశ్చన్స్ వేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అంటే పాప ఇప్పుడు చిన్న ఏజ్ నుంచే డ్యాన్స్ క్లాస్లో చేర్పించాలంటున్నారు. 2 సంవత్సరాల వయసులోనే మీరు డ్యాన్స్ క్లాస్కి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేసింది. అంతమంది జనాల మధ్య పాప డ్యాన్స్ వేస్తుంటే మీకు ఎలా అనిపించింది? అంటే మీకు పేరెంట్స్గా చాలా హ్యాపీగా ఉంటుంది పాప అంత ఏజ్లోనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే, మీరు చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్లో యాక్చువల్గా పాప ఫస్ట్ స్టేజ్ ఎక్కిన కొత్తలో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అవి ఇవ్వడానికి భయపడడం, కొంచెం నవ్వలేకపోవడం, అంటే లిప్ మూమెంట్ ఇవ్వలేకపోవడం ఉండేదండి. బట్ తర్వాత యాక్చువల్గా తను చాలా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా పెరిగాయండి. డ్యాన్స్లో పరిపక్వత వచ్చింది. జనాలందరూ క్లాప్స్ కొడితే అవి ఎట్లా అనిపిస్తాయంటే, అంటే మీకు తెలుసు ఒక పేరెంట్గా పిల్లలు ఎంత ఎదిగారండి, అంటే వాళ్ళకి ఆ క్లాప్స్ తనకు కాకుండా మాకు కొట్టారని అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. సో
సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అండి. సో అట్ ద సేమ్ టైం నేను ఇంకొక మంచి అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మేము ఒక ఎంఈవి సిటీ అని ఒక కమ్యూనిటీలో ఉంటున్నాం, విచ్ ఇస్ 1428 ఫ్లాట్స్ దగ్గర. సో శ్రేష్ఠని చూసి ఇంప్రెస్ అయ్యి ఇంకొక 30-40 మెంబర్ స్టూడెంట్స్ కూడా క్లాసికల్ డాన్స్లో జాయిన్ అయ్యారండి. సో అది నాకు చాలా బాగా అనిపించింది. మిగతా పిల్లలు కూడా చాలా బాగా క్లాసికల్ డాన్స్ వైపు మెల్లగా డైవర్ట్ అయ్యారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు పాప ఇంత చిన్న వయసులోనే నంది అవార్డు సాధించింది, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత చిన్న ఏజ్లోనే మీరు ఎక్స్పెక్ట్ చేశారా పాప ఇంత చిన్న ఏజ్లోనే ఇంత నంది అవార్డు సాధిస్తుంది, ఇంత మాకు ఒక మంచి పేరు తీసుకొస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అది ఆ ఉగాది పురస్కారం యాక్చువల్గా మన ఢిల్లీలో ఏపీ భవన్లో పాపకి ఇచ్చారండి. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీకు తెలుసు కదండి, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న స్టేట్ అక్రాస్ ఇండియా, బట్ ఇండియా లెవెల్లో అంత హై లెవెల్లో పాప వెళ్ళి అక్కడ అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా గర్వకారణం. అయితే భగవంతుడి దయ వల్ల తన కృషి, తన పట్టుదల కూడా ఇందులో చాలా ఉందండి. ఎప్పుడు కూడా డ్యాన్స్ అంటే చాలా ప్యాషన్గా ఉంటుందండి. అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి మేము అబ్జర్వ్ చేస్తుంటే ఏదో ఒకటి హమ్మింగ్ చేసుకుని ఆ డ్యాన్స్ మూమెంట్స్ కూడా తను చేస్తుంటుంది. సో అది డెఫినెట్గా ఆ ప్యాషన్ ఉండడం వల్ల, భగవంతుడు కూడా అవకాశం ఇవ్వడం వల్ల మా ఏపీ భవన్లో అవార్డు తీసుకున్నాం. స్టేజ్ మీద నంది అవార్డు తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే చెప్తారు కదా, పిల్లలు పుట్టగానే కాదు వాళ్ళు ప్రయోజకులు అయ్యాకే హ్యాపీ ఫీల్ అవుతారు తల్లిదండ్రులని. సో ఆ రకంగా మేము ఆ రోజు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. నేను మా వైఫ్ కూడా వెళ్ళాము ఆ ఢిల్లీ ఆ రోజు. సో అంత పెద్దవాడు, అంతమంది పెద్దవాళ్ళ మధ్య తీసుకోవడం అనేది నిజంగా చాలా గర్వకారణం. అంటే పాప అచీవ్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఇంత చిన్న వయసులో, ఇప్పుడు పాప 9th స్టాండర్డ్ చదువుతుంది, ఇంత చిన్న వయసులో అచీవ్ చేస్తుంది అనేది మేము అనుకోలేదు. బట్ డెఫినెట్లీ ఆల్ హార్డ్ వర్క్ గోస్ టు హెర్ అండి. ఇంకొక మీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పాప చూస్తే చిన్న వయసు, ఈ చిన్న వయసు నుంచే కూచిపూడి డ్యాన్సెస్ అంటూ నేర్పిస్తున్నారు. పాప ఎడ్యుకేషన్ డ్యామేజ్ అవుతుంది, ఆమె కెరియర్ ఒక గాడిలో పడుతుంది అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అలాంటి విమర్శలు ఏమైనా రావడం జరిగాయా? అంటే చాలామంది యాక్చువల్గా అంటే మా మదరే, అంటే వాళ్ళ నాన్నమ్మే అంటుంది, చదువు మీద శ్రద్ధ పెట్టరా, డాన్స్లో అవి ఏంటి అని. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా తను కూడా అంటే డ్యాన్స్కి చదువుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి రెండింటికి టైం స్పెండ్ చేస్తుందండి. సో తనకి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ట్యూషన్ పెట్టించాము ఇంట్లో. అట్ ద సేమ్ టైం డ్యాన్స్ కూడా ఎప్పుడు కూడా డ్యాన్స్ క్లాసెస్ మాత్రం ఎగ్గొట్టకుండా రోజు కంపల్సరీగా డ్యాన్స్ క్లాస్కి వెళ్తండి. సో వన్ వే ఇట్ ఈస్ మోర్ బర్డెన్, కానీ నాకు హ్యాపీ ఏంటంటే దానివల్ల స్క్రీనింగ్ టైం, ఈ టీవీ చూడడం, ఇవన్నీ యాక్టివిటీస్ తగ్గాయండి. సో మోర్ ప్యాషన్ ఏంటంటే డ్యాన్స్, ఆ టీవీ చూసే టైంలో డ్యాన్స్ నేర్చుకోవడం, అట్లా అలా దూరంగా గ్యాడ్జెట్స్కి దూరంగా ఉందండి. బట్ స్టిల్ ఇప్పుడు కూడా మొబైల్ వాడుతూ ఉంటుంది. బట్ కంపారిటివ్లీ డ్రాస్టికల్లీ కొంచెం నెంబర్ ఆఫ్ అవర్స్ స్క్రీనింగ్ టైం తగ్గిందండి చూడడం. అంటే ఇప్పుడు ఒక పక్క పాప ఎడ్యుకేషన్ స్కూల్కి వెళ్తుంది, మరో పక్క ట్యూషన్కి వెళ్తానంటుంది, మరో పక్క డ్యాన్స్. పాప డైలీ షెడ్యూల్ ఇంత బిజీగా ఉన్నప్పుడు పాపకి హెల్త్ కండిషన్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. పాపకి ఎలాంటి ఫుడ్ పెడతారు, ఎలాంటి డైట్ తీసుకుంటారు? ఎందుకంటే పాప డే అంతా ఇంత ఎనర్జీగా ఉండాలంటే ఆ పాపకి కొంచెం బలమైన ఫుడ్సే పెడతారు. ఎలా ఉంటుంది అంటారు పాప డైలీ ఫుడ్ రొటీన్? అంటే యాక్చువల్గా తనకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ మదర్ బాగా రిస్ట్రిక్ట్ చేసి యాక్చువల్గా ఈ ఫ్రూట్స్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, వీటికి ఈ మధ్య బాగా డైవర్ట్ చేసామండి. సో దానివల్ల ఏంటంటే కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ వల్ల డెఫినెట్గా పాపకి అంటే మరీ చబ్బీగా ఉల్లది రాకుండా, అట్ ద సేమ్ టైం డ్యాన్స్ వల్ల మీకు తెలుసు కదండి, ఆబ్వియస్గా మనకి కొంచెం ఎనర్జీ డ్రైన్ అవుట్ అవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుట్ అవుతాయి. సో ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ అయ్యే హెల్తీ ఫుడ్ అనేది వెళ్తే ఇంకొంచెం మంచిదని చెప్పి వాళ్ళ హెల్తీ డ్రింక్స్ కానీ యాక్చువల్గా ఫ్రూట్స్ కానీ ఇవి ఎక్కువ పెడుతుంటండి. అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు వీటికి దూరంగా ఉంచి యాక్చువల్గా హెల్తీ డైట్ ప్రొవైడ్ చేస్తామండి. సో దానివల్ల ఏంటంటే తను ఎప్పుడు అలసిపోయినట్టు కూడా ఎప్పుడు కనిపిస్తుంది. డ్యాన్స్ చేసినా కూడా, ప్రాక్టీస్ చేసినా కూడా షీ విల్ బి ఆల్ రైట్ అండి. అట్లా డైలీ షెడ్యూల్ ఉంటుంది, స్లీపింగ్ షెడ్యూల్ అంటే పాప మార్నింగ్ 5:30కి తను చెప్పినట్టు 5:30కి లెగుస్తుందండి. ఎందుకంటే మార్నింగ్ విశాఖ వ్యాలీ స్కూల్కి వెళ్ళాలి, 7 o'clock కల్లా ఆటో వస్తుంది. సో స్కూల్ నుంచి మళ్ళీ 3 o'clock అట్లా వస్తుందండి. 3 నుంచి రాగానే మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందండి. డ్యాన్స్ 2 hours అయిపోయాక అప్పుడు 5 o'clock మళ్ళీ ట్యూషన్ అండి. ట్యూషన్ అయిపోయాక, ట్యూషన్ కంప్లీట్ చేసాక ఇంటికి వచ్చాక హోంవర్క్స్ అవి చేసుకొని పడుకుంటుందండి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది బయట మరీ అంటే ఏ గేమ్స్ ఆడకుండా ఇట్లా ఉందని. బట్ ఏంటంటే అన్నిటికీ ఇంకా టైం స్పెండ్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ తన ప్యాషన్ తనకి ఇష్టమైంది కాబట్టి. సో ఇంతకుముందు టెన్నిస్ అది ఆడేదండి పాప. సో డ్యాన్స్ ఇంకొంచెం ఫామ్లోకి వచ్చాక అది తగ్గించి కంప్లీట్గా ఫోకస్ అంతా డ్యాన్స్ మీదే పెట్టి చేస్తుందండి. అంటే మరి పేరెంట్స్ సపోర్ట్ కూడా చూస్తుంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పి పాప చిన్నారి చెప్పడం జరుగుతుంది. ఇంకా పాప ఎలాంటి గోల్స్ సాధిస్తే పేరెంట్స్గా మీరు హ్యాపీగా ఉంటారు?
అంటే ఇప్పుడు కూడా భగవంతుడి దయ వల్ల ఇంకా మంచిగా ఎదిగి ఒక మన ఇండియా లెవెల్లో ఒక మంచి డాన్సర్ శ్రీశ్రేష్ఠ అంటే ఒక మంచి డాన్సర్ అని పేరు తెచ్చుకొని మన ఇండియన్ ట్రెడిషన్ని కల్చర్ని నిలబెట్టుకుంటా తను బాగా డాన్స్ చేస్తా ఒక 10 మంది పిల్లలకి ఈ ట్రెడిషన్ అనేది కంటిన్యూ చేసి నేర్పించాలని యాక్చువల్గా ఇంకా మంచి అవార్డ్స్ ఢిల్లీ లెవెల్లో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు పాప చిన్న ఏజ్లో ఇప్పుడు మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలు అవి బాగా వెస్ట్రన్స్కి అలవాటు పడే దేశాలు. అక్కడ పాప స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది, ఎంతోమంది ఆకట్టుకుంది. ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ జరిగినప్పుడు సన్నివేశాలు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా వెస్టర్నైజ్ అనుకుంటాం కానండి, మీరు చెప్తే నమ్మరు. మలేషియాలో పిటర్మస్ రావస్ దగ్గర పాప డాన్స్ చేస్తుంటే చాలామంది వీడియోస్ తీసుకున్నారండి, చాలామంది ఫారినర్స్ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. అంటే వాళ్ళ కల్చర్ని ఎంతలా గౌరవిస్తారో మన కల్చర్ని కూడా అరే ఇండియన్ డ్యాన్స్ ఇక్కడ ఎవరో చేస్తున్నారు పాప అని చాలామంది వీడియోస్ తీసుకొని చాలామంది ఫొటోస్ తీసుకున్నారండి. సో ఇక్కడ మనకి వేరే కంట్రీస్లోకి వెళ్ళినా కూడా ఇప్పటికి కూడా మన కల్చర్కి ఆ వాల్యూ ఎప్పుడు ఉందండి. మీరు మొన్న లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు కానీ థాయిలాండ్లో కానీ యాక్చువల్లీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. పాప డ్యాన్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ చిన్నారి ఎన్నో మరిన్ని అరుదైన అవార్డులు గెలాలని మనం కూడా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్. మరిన్ని అవార్డులు నువ్వు గెలాలని మా సుమన్ టీవీ తరపున మేము మా ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కూచిపూడి నాగచందన. శ్రేష్ఠ కోసం నేను చెప్పాలి అంటే, శ్రేష్ఠ నాకు తను 2nd స్టాండర్డ్లో ఉన్నప్పుడు అంటే 2018లో జాయిన్ అయింది. చిన్న పిల్ల జాయిన్ అయినప్పుడు తను చాలా మోడర్న్గా ఉండేది. అంటే ఫ్రంట్ పప్ కట్, హెయిర్ లీవ్ చేసుకొని మోడర్న్ డ్రెస్లు వేసుకొని వచ్చేది. కానీ ఎప్పుడైతే తను కూచిపూడి కోసం తెలుసుకుందో, ఆ డాన్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే మన ట్రెడిషన్స్ ఏమున్నాయో తెలుసుకుందో, వెంటనే తను డ్రెస్సింగ్లో కూడా చాలా చేంజ్ చూశానండి. నేను మిగతా పిల్లల్లో కంటే తను చాలా ఫాస్ట్గా మారిపోయిందని చెప్పొచ్చు. అది కాకుండా తను మిగతా పిల్లలానే నేర్చుకునేది, చాలా అల్లరి చేసేది, ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదండి. ఎందుకంటే ప్రతిదీ అడిగేది, ఇది ఎందుకు, అది ఎలాగా, ఇది ఎందుకు పెడతా టీచర్, ఇది ఎందుకు అని అడుగుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా తనకి అలా నేర్చుకోవాలన్న తపనన్నట్టయితే నేను చాలా అబ్జర్వ్ చేశాను మిగతా పిల్లలతో పోలిస్తే. తర్వాత తను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడం, బాగా కష్టపడే తత్వం తనది ఫస్ట్ నుంచి కూడా. అంటే ఏది చెప్తే అది ప్రాక్టీస్ చేసుకొని వచ్చేది. అప్పుడప్పుడు కొంచెం అల్లరి చేసి మర్చిపోవడాలు అలాంటివన్నీ కామన్ అనుకోండి, కానీ బట్ తను చెప్పింది మాత్రం ప్రాక్టీస్ చేసుకొని వచ్చేది. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా తన ప్రోగ్రామ్కి తన వీడియోస్ చెక్ చేసుకుని తను ఇంప్రూవైజ్ చేసుకోవడం, అద్దం ముందు ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా తన వంతు కూడా తను చేసేది. అంటే యాజ్ అ టీచర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, తను ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకొని తను చాలా ఇంప్రూవైజ్ అయింది. ఈ రోజు తను ఈ స్టేజ్కి ఇన్ని అవార్డ్స్, ఇన్ని రివార్డ్స్ రావడానికి కారణం తన హార్డ్ వర్క్ అని నేను చెప్పాలండి. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే లైక్ ఒక 1 month ముందు నుంచే దానికోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. డైలీ వాళ్ళు 1 to 2 hours ప్రాక్టీస్ చేస్తుంది శ్రేష్ఠ అయితే. నాకు తెలిసి నా క్లాస్లో 1 hour ప్రాక్టీస్ చేస్తుంది. క్లాస్లో కాకుండా తన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేసే అలవాటు కూడా ఉంది శ్రేష్ఠకి. అంటే తను ఒక్కసారి స్టేజ్ ఎక్కింది అంటే లైక్ ది బెస్ట్ ఇవ్వాలని తన తపన ఎప్పుడూ కూడా. సో అలాగే బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు తను ట్రై చేస్తుంది. ఈ రోజుకి తన విజయానికి కారణం కూడా ఇదే అని నేను చెప్పొచ్చు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ శ్రేష్ఠ. ఇంకా నీకు మంచి ఫ్యూచర్ రావాలని, ఇంకా మంచి మంచి అవార్డ్స్ రావాలని, ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ పేరెంట్స్కి నేను మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను. ఎందుకంటే నా మీద ట్రస్ట్ ఉంచి పాపను నా చేతిలో పెట్టారు. మేడం మీకే చెప్తున్నాము, మీరే చూసుకోవాలంతా అని అన్నారు. ఆ ఒక్క మాట నిజంగా చెప్పాలంటే ఒక టీచర్గా నాకు అది చాలా బరువైన మాట అనమాట. ఎందుకంటే ఒక పాపను నా చేతిలో పెట్టారు అంటే రేపొద్దున్న వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్పుకునేలా ఉండాలి. బై గాడ్స్ గ్రేస్ తను ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ప్రైజెస్ అనేది తీసుకుని వస్తుంది. అలాగే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. థ్యాంక్ యూ శ్రేష్ఠ అండ్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.
ఈ చిన్నతనంలోనే ఎన్నో అరుదైన అవార్డులు ఈ చిన్నారి సాధించడం అయితే ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎంతో అరుదైన అవార్డులు అయినటువంటి నంది అవార్డు కూడా అతి చిన్న ఏజ్లోనే తను సాధించిందంటూ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మరిన్ని అవార్డులు తను సొంతం చేసుకోవాలని మన సుమన్ టీవీ తరపున మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.